హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను ఈ వీడియోలో మీకు మొగలాలి స్టైల్లో మటన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మనం కారం యూజ్ చేయకుండా చిక్కటి గ్రేవీతో పిల్లలు కూడా ఈజీగా తినేటట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 1/2 కిలో వరకు మటన్ తీసుకొని కొంచెం సాల్ట్ను పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటుంది. ఏ మటన్ అయినా కానీ, ఫిష్ అయినా కానీ, చికెన్ అయినా కానీ ఇలా కుక్ చేసుకుంటే కనుక నీచు వాసన ఉండదు. తర్వాత నేను కుక్కర్ తీసుకుంటున్నాను మటన్ కాబట్టి ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ నేను చెప్పినవి వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కడుక్కున్న మటన్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ ఉప్పు కూడా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని కారం అంతా కూడా ఈ పచ్చిమిర్చితోనే రావాలి మనకు. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని 5 విజిల్స్ రానియండి. ఈలోగా మనం సెకండ్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత పొచ్చి గింజలు కూడా వేసుకొని ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత బాదం ముక్కలు ఇలా అయితే పైన తోలు తీసేసి పేస్ట్ చేసేసుకున్నానండి. చల్లారిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోగా మటన్ ఉడికిపోయింది కదా, ఆ మటన్ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, ధనియా పొడి, జీరా పొడి, మటన్ మసాలాతో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది. చూసారు కదా, ముక్క కూడా మెత్తగా చక్కగా అయితే ఉడికిపోయింది 5 విజిల్స్కే. ఎంతో టేస్టీ అయిన మటన్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. నేను అసలు కారమే వేయలేదు. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక లాంగ్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్లో ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.